మీరే మహిమ పొందుతున్నామని ప్రార్థిస్తున్నాం. దగ్గర దేవా చేరి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే ప్రభా దయతో మీ యొక్క సన్నిధానానికి మీరే తీసుకురమ్మని ప్రార్థిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 38వ అధ్యాయం. మొదటి నుంచి మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందామండి. మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలను మార్చి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ముఖము కొడత తిప్పుకొని 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లో జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపక ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. మరి ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. ఇక్కడ రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన పేరు ఏం పేరు? హిజ్కియా రాజు. ఈ రాజు పేరు హిజ్కియా. ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది ఈయనకు. అయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో, దినములు సమీపించాయి, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నటువంటి వర్తమానం వచ్చింది. అప్పుడు ఆ రాజు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థించెను. ఇక్కడ హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన, హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడి నుంచి సమాధానాన్ని తీసుకొచ్చింది. తిరిగి అదే దూత హిజ్కియా యొద్దకు వచ్చి, అనగా అదే ప్రవక్త హిజ్కియా యొద్దకు వచ్చి, యెషయా ప్రవక్త, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి, అయ్యా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచబడింది, నీవు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూచాడు, నీ ప్రార్థన ఆయన అంగీకరించాడు. కనుక కన్నీళ్ళు విడుచు ప్రార్థించుట దేవుని సన్నిధిలో, అది దేవుని సన్నిధి నుంచి జవాబు తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. కేవలం వట్టి కన్నీరే కాదు, ఇక్కడ ఆయన ప్రార్థనకు జవాబు రావడానికి వట్టి కన్నీరే కాదు. ఆయన అంటున్నాడు, కన్నీరు విడిచడం అంటే ఎవరైనా ఊరికే ఏడ్చమంటే చాలామంది ఊరికెట్టిన ఒక మాట అంటే కూడా ఏడుపు వస్తుంది. ఏడ్చడంలో ప్రవీణులు కొంతమంది ఉంటారు, ఊరికనే ఏడవమంటే కూడా ఏడుస్తారు. అటువంటి ప్రార్థన కాదు, ఊరికే కన్నీళ్ళు విడవడం కాదు, కానీ హృదయంలో నుంచి వచ్చినటువంటి భారముతో, పశ్చాత్తాపం వచ్చినప్పుడు, మనిషికి బాధ వచ్చినప్పుడు కన్నీరు అనేది వస్తుంది. కనుక అటువంటి
బాధతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా అని తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఈ హిజ్కియా యూదా రాజు. ఏ రాజు? యూదా రాజు, 13వ రాజు. హిజ్కియా అనే రాజు యూదా రాజు. యూదా రాజు అంటే ఇశ్రాయేలీలు యెరూషలేం ఐగుప్తు నుంచి దాటి వచ్చిన తర్వాత, యోర్దానుకు వచ్చిన తర్వాత, న్యాయాధిపతులు వారిని పరిపాలించిన కాలము అయిపోయిన తర్వాత రాజులు పరిపాలించడం ప్రారంభమైంది. మొట్టమొదటిగా సౌలు రాజు పరిపాలించాడు 40 సంవత్సరాలు. తర్వాత దావీదు రాజు పరిపాలించాడు 40 సంవత్సరాలు. తర్వాత సొలొమోను రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత రాజ్యము రెండుగా అయింది. మొత్తము 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఉత్తరం వైపున, 2 గోత్రాలు దక్షిణం వైపున. 10 గోత్రాలు ఉత్తరం వైపున దాన్ని ఇశ్రాయేలు రాజ్యము లేదా ఉత్తర రాజ్యము అంటారు. దక్షిణ రాజ్యము అంటే 2 గోత్రాలు, యూదా, బెన్యామీను. ఈ 2 గోత్రాలు దక్షిణ పక్క ఉన్నాయి. దీన్ని యూదా రాజ్యము అంటారు లేదా దక్షిణ రాజ్యము అంటారు. ఈ యూదా రాజ్యానికి లేదా దక్షిణ రాజ్యానికి ముఖ్య పట్టణము యెరూషలేం. యూదా రాజ్యానికి ముఖ్య పట్టణము యెరూషలేం. పైన 10 గోత్రాలు ఉన్నాయి. వారిని ఇశ్రాయేలు రాజ్యం. దానికి ముఖ్య పట్టణము షోమ్రోను. ఈ విధంగా పైన ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఈ ఉత్తర రాజ్యాన్ని, కింద ఒక రాజు కూడా పరిపాలిస్తున్నాడు. ఈయన యూదా సంబంధించినటువంటి రాజు హిజ్కియా అంటే ఆయన 13వ రాజు. ఈయన తన జీవితంలో తను దేవునికి యథార్థంగా ప్రవర్తించాడు. తన పితరుడైనటువంటి దావీదు ఎలాగా నీతిగా పరిపాలించాడో, దేవుని దృష్టిలో నీతిగా జీవించాడో అలాగా జీవిస్తూ వచ్చాడు. చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మూడవ వచనం నుండి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి, దేవతాస్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచూ వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, ఆయన యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే తన పితరుడైనటువంటి దావీదు ఎలాగా జీవించాడో పూర్ణముగా యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. పూర్ణముగా దేవుని మీద ఆధారపడినవాడు, దేవునికి అనుకూలముగా జీవించినవాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి, దేవతాస్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేసెను. ఆ కాలంలో మోషే ఇత్తడి సర్పాన్ని అలా ఉంచి ఆ సర్పం వైపు చూసిన వారంతా బాగుపడ్డారు కనుక ఆ యొక్క తెగులు ఆగిపోయింది ఆ కాలంలో. అయితే ఆ తర్వాత కాలంలో ప్రజలు దానికి నెహుష్టాను అనే పేరు పెట్టి దాన్ని పూజిస్తూ వచ్చారు. అయితే హిజ్కియా కాలంలో దాన్ని పగలగొట్టాడు. దేవుని మాత్రమే పూజించాలి, యెహోవా దేవుని మాత్రమే పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి అన్నటువంటిది ఆయన యొక్క తాత్పర్యం. దాని కొరకై అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. కనుక విగ్రహాలన్నింటినీ పడగొట్టి యథార్థముగా దావీదు రాజు ఎలాగా దేవుని దృష్టిలో నీతిగా
జీవిస్తూ వచ్చాడో, పూర్ణముగా నీతిని అనుసరించి జీవించాడో, అలాగా ఈయన కూడా జీవిస్తూ వచ్చాడు. ఇంకా ఈయన జీవితంలో మనం గమనించినట్లయితే ఈయన విశ్వాసం ఉంచిన వాడు, 5వ వచనంలో అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. రెండవదిగా అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. రెండవదిగా అతడు యెహోవాతో హత్తుకున్నటువంటి వాడు. మూడవదిగా ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గాయకొలుచూ ఉండెను. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కనుక ఈ రాజు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నీ దృష్టిలో ఎలాగా యథార్థముగా ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని తను కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. యథార్థమైనటువంటి జీవితం. ఇక్కడ హిజ్కియా చేసేటువంటి ప్రార్థనలో కొన్ని అంశాలు మనం చూద్దాం. హిజ్కియా చేసేటువంటి ప్రార్థనలో కొన్ని అంశాలు మనం చూడొచ్చు. మొట్టమొదటిగా ఆయన తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఉంచుతున్నాడు. మొట్టమొదటిగా ఏమిటంటే, నేను యథార్థ హృదయుడనై, ఏంటంట, యథార్థ హృదయుడనై పరీక్షించు దేవా, పరిశీలించు, నన్ను జ్ఞాపకం చేసుకు, నా జీవితాన్ని చూడు నా జీవితాన్ని పరీక్షించు, ఎంత యథార్థంగా ప్రవర్తించాను. నిజంగా అటువంటి ప్రార్థన చేయాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత 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 కట్టుదిట్టమైనటువంటి జీవితం అవసరమైంది. కనుక ఇక్కడ అంటున్నాడు యథార్థ హృదయుడనై. రెండవదిగా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నేను సత్యము కలిగి ఎలాగా నడుచుకున్నానో. మూడవదిగా నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ 3 అంశాలు ఆయన ప్రార్థనలో మనం చూడవచ్చు. దీనికి తోడు ఇటువంటి జీవితం కలిగి ఆయన ఎప్పుడైతే కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో కనబడ్డాడో వెంటనే సమాధానం వచ్చింది. ఏ ప్రవక్త అయితే తన దగ్గరికి వచ్చి అన్ని దినములు సమీపించాయి, చక్కదిద్దుకో అని చెప్పాడో, అదే ప్రవక్త తిరిగి వెనకొచ్చి నీవు కన్నీరు విడిచిన దేవుడు చూచాను, నీ కన్నీరు విడిచి నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు పెంచబడింది. కనుక ఎటువంటి ప్రార్థన. నిజంగా మన జీవితం కూడా మనం కూడా అటువంటి జవాబు పొందడానికి మనం కూడా ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిగా యథార్థమైనటువంటి జీవితం. యథార్థంగా ఉంటే ఏం జరుగుతుంది అని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేయును. ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడంట. మనం వర్ధిల్లేది కాదు, ఆయన వర్ధిల్ల చేస్తాడు. మనకై మనం వర్ధిల్లేది కాదు. కానీ ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తారో, యథార్థతను మనం కలిగి ఉంటామో, అప్పుడు ఆయన మనల్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. మొదటిది. రెండోదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఆలోచనకర్తగా ఉంటాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే ఇక ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు మనం హిజ్కియా జీవితాన్ని మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎందుకు అంటే తన యొక్క జీవితం పూర్ణమైన నీతిని అనుసరించినటువంటి జీవితం, దేవుని హత్తుకున్నటువంటి జీవితం, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి జీవితం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను విడువక అనుసరించినటువంటి జీవితం. అలాగా తను జీవిస్తున్నాడు గనుక దేవుడు ఆయనకు తోడుగా ఉండెను. కాబట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉండే. మనం కూడా ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో ఆయన తోడుగా. దేవుని వాగ్దానం ఇది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనంలో, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఇక సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. చూడండి, ఎవరు ఆయనకి ఇష్టులు అంటే ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారు ఆయనకు ఇష్టం. దేవునికి ఇష్టమైన దేవుడు వాటి వారిని ఇష్టపడతాడు. అయితే ఎవరైతే అబద్ధములు ఆడతారో అబద్ధములాడు పెదవులు ఆయనకు
హేయములు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టమైన వారితో ఆయన సహవాసం చేస్తాడు. హనోకు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు హనోకుతో సహవాసం చేశాడు. కారణం ఏంటంటే హనోకు ఆయనకు ఇష్టమైనటువంటి జీవితం. అలాగే జీవిస్తూ దేవుడు సహవాసం చేస్తూ 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 అలాగ మాట్లాడుతూ అలాగే వాళ్ళు పరలోకానికి తీసుకువెళ్ళాడు. కనుక ఆయనకు మరణించలేదు హనోకు ఈ లోకంలో. దేవునితో మాట్లాడుతూ సహవాసం చేస్తూ అలాగే ఆయనతో కలిసి మరి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం లేఖన భాగం ఆధారంగా చెప్పగలం. కారణం ఏమిటంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ఎవరు ఇష్టలు అంటే యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఏంటంట? యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం. చాలా ఆనందిస్తాడంట. యథార్థంగా మనం జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే చెవియొగ్గి ఆలకిస్తాడంట. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె. కానీ మనం ప్రార్థనలో కూడా చాలా పర్యాయములు యథార్థంగా ఉండం. మన హృదయంలోనిది ఉన్నది ఉన్నట్లుగా కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలో కుమ్మరించాం. చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ప్రభా ఇలాగా జీవిస్తాను, అలాగా జీవిస్తాను, ఈ ఒక్క కార్యం నెరవేర్చు ప్రభా, ఈ ఆపద నుంచి గట్టెక్కించు ప్రభా, లేదా ఈ సహాయం చేయ ప్రభా, ఇక నుంచి నేను నీ కొరకే జీవిస్తా ప్రభా అని ఎన్నోసార్లు తీర్మానం చేస్తాం. ఆ గండం గడిచిన తర్వాత తిరిగి మన యొక్క జీవితం మామూలే. కనుక అది యథార్థమైన ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు ఒప్పుకుంటాం, దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు తీర్మానాలు చేస్తాం, ఒప్పుకుంటాం, తీర్మానాలు చేస్తాం. అయితే వాటిని ఎన్నోసార్లు మనము నిర్లక్ష్య పెట్టేవారంగా, మర్చిపోయేవారంగా, తృణీకరించేవారంగా, వాటిని ఉల్లంఘించే వారంగా మనం కనబడుతుంటాం. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఉద్దేశపూర్వకంగా వాటిని మీరే వారంగా, దాటిపోయే వారంగా మనం కనబడతాం. కానీ అది యథార్థమైనటువంటి జీవితం కాదు. అటువంటి వారిని దేవుడు ఇష్టపడ్డు. అటువంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంటాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇంకో చోట రాయబడింది, 84వ కీర్తన 11వ వచనంలో రాయబడింది, యథార్థవంతులకు ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. దేవుడైన యెహోవా సూర్యుడు కేడెమునై ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ మేలు చేయక మానడు. ప్రతి మేలు ఏదైతే అవసరమో, ఏదైతే అక్కరో అన్నీ తీరుస్తాడు. ప్రతి మేలు కూడా ఏదైతే నీకు మేలుకరంగా ఉంటుందో అదంతటినీ సమకూరుస్తాడు. చూడండి, ఇంకో మాట రాయబడింది 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. ఎందుకు అంటే ఎవరు యథార్థవంతులుగా ఉన్నారో వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా ఎవరు యథార్థవంతులు ఇంకా వెదగుచూ ఉన్నాడన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ కనుక తను ఆరాధించేవారు వారు కావాలనని దేవుడు వెదకుచూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. యథార్థముగా ఆయన సన్నిధిలో కనబడేవారు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఏమిటి యథార్థత అంటే యథార్థతకు వ్యతిరేకమైనది ఏంటంటే వేషధారణ. యథార్థతకు వ్యతిరేకత ఏంటంటే వేషధారణ యథార్థత కలిగి ఉన్నాము అంటే వేషధారణ కలిగి ఉండకూడదు. వేషధారణ అంటే వేషాన్ని వేసుకోవడం, లోపల ఒకటి బయటికి ఒకటి, అది యథార్థత కాదు. ప్రభు అన్నాడు కదా మత్తయి సువార్తలో, చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు
నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. కనుక వేషధారణ అంటే ఇదే ప్రభు అంటున్నాడు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటున్నారు. సమాధి బయటికి చూడడానికి తెల్లగా కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తే రకరకాలైన సమాధులు తెల్లగా కాదు కానీ ఇంకా పాలరాతితో రకరకాలైన కాస్ట్లీగా కడుతూ ఎంత చక్కగా ఉంటాయో సమాధులు. కానీ లోపల ఏముంటుంది? ఏ సమాధి అయినా కూడా సమాధి కట్టినా కట్టకపోయినా లోపల ఏముంటుందండి? ఎముకలు, కుళ్ళు, వాసన, ఇదే కదా ఉంటుంది. ఆ దేవుడు అంటున్నాడు, మీరు అలాగా ఉన్నారు. పైకి తెల్లగా కనబడుతున్నారు, పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ మీ హృదయం లోపల ఏముంది? అక్రమం ఉంది. ఏముంది? ఇక్కడ చెప్పబడింది, లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని సరిచేసుకోండి. మిమ్మల్ని సరిచేసుకుని పై వచనంలో 25వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండినవి. కనుక గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయము. ఈ వేషధారుల యొక్క లక్షణాలు చెప్తా ఉన్నాడు. మొట్టమొదట పైకి నీతిమంతులా కనబడుతున్నారు కానీ లోపల ఏం బాగలేదు. లోపల అక్రమం ఉంది, అవినీతి ఉంది, అన్యాయం ఉంది. ఆ జీవితాన్ని మార్చుకోండి. 25వ వచనంలో అంటాడు, హృదయం లోపల పైకి శుభ్రంగా కనబడుతుంది. గిన్నె ఉంది, గిన్నె లేదా కుండ ఉంది, లేదా గిన్నె వంట వండిన గిన్నె ఉంది, పైకి బాగా నీట్గా కనబడుతుంది. లోపలంతా 4 రోజులు 5 రోజులు కూరాకు అన్నము కుళ్ళిపోయి లోపల ఎట్లా ఉంది? వాసన వస్తాను. అన్నం చేస్తారు లేదా ఏదైనా వంట చేస్తారు, వంట చేసిన తర్వాత పైన ఏమి పెద్దగా కనబడదు. అదే 4 రోజులు మూత పెట్టి అట్లే ఉంటే ఏమవుతుందండి? పాసిపోతుంది, వాసన వస్తుంది. మూత తెరచాలంటే బూజు వాసన, ఇక ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంది జీవితం. కానీ నువ్వు నీతిమంతుడు కావాలంటే, నువ్వు యథార్థంగా ఉండాలంటే ముందు నీ లోపల అనగా నీ హృదయం శుద్ధి చేయబడాలి. ముందు దాన్ని శుద్ధి చేయి. పైన నీట్గా ఉంటే సరిపోదు. నీతిమంతుడిగా కనబడాలని అనుకుంటే సరిపోదు. లోపల ఆ యొక్క మలినము లేదా ఆ యొక్క మురికి, ఆ యొక్క చెడుగు అదంతా ఈ శుభ్రము చేసుకో అన్నట్లుగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా రాయబడింది 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏమంట? కొన్ని చేస్తున్నారు కానీ ఆ ప్రాముఖ్యమైనటివి మీరు విడిచిపెడుతున్నారు. ఏదో నేను దేవునికి ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను అంటున్నారు కానీ న్యాయం లేదు. మీ దగ్గర ఏమీ లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. వీటిని విడిచిపెట్టితిరి. కనుక ఇవన్నీ సరి చేసుకోండి. ఇవన్నీ కూడా సరి చేసుకోండి. అప్పుడు మీరు యథార్థంగా ఉంటారు. ఇవన్నీ ఉన్నట్లుగా కనబడుతున్నారు కానీ అవి లేవు. లోపల ఇవన్నీ ఉన్నాయి. అన్యాయం ఉంది, విశ్వాసం లేనటువంటి జీవితం ఉంది, ఆ తర్వాత కనికరం లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని సరి చేసుకోండి. 25వ వచనంలో ఈ పల్లెము లోపల శుద్ధి చేయండి. 27వ వచనంలో సున్నం కొట్టిన సమాధులుగా ఉన్నారు. లోపల ఉన్నటువంటి ఆ అక్రమాన్ని, ఆ యొక్క కుళ్ళు కంపును అంత తొలగించుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇది యథార్థమైనటువంటి జీవితం. అలాగా ప్రభా నేను ఎలాగా యథార్థంగా ఉంటినో జ్ఞాపకం చేసుకో అని మనం అనగలిగే స్థితికి మనం వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు. వెంటనే ఆలకించి మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటాడు. కనుక మొట్టమొదటిదిగా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో జ్ఞాపకం చేసుకో. రెండవది ఏంటంటే, రెండవ అంశం, సత్యమును అనుసరించి ఎలాగా ప్రవర్తించాను. సత్యమును అనుసరించి. సత్యం అంటే యేసు ప్రభువే సత్యం. నేనే మార్గము, సత్యము, జీవమునైనాను. ఇంకో మాట కూడా చెప్పవచ్చు. సత్యము అంటే అబద్ధము కానటువంటిది, అంతే కదా. సత్యము ఇంటూ అబద్ధం. సత్యమే చెప్పాలి,
అది నష్టమైన, బాధ అయిన, కష్టమైన, కొన్నిసార్లు సత్యాన్ని అసత్యంగా మారుస్తాం. సత్యాన్ని అసత్యంగా మారుస్తాం. కానీ అది ఎంత మంచిది దేవుని దృష్టిలో దేవుడు ఒప్పుకోడు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాగా ఉండాలి. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్పు పొందుతావు, నీ మాటను బట్టి నువ్వు అపరాధిగా తీర్పు పొందుతావు. కాబట్టి మాట చాలా ప్రాముఖ్యమైనది. సత్యమునే పలకాలి, సత్యమునే పలుకుము. కనుక సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలి. యేసు ప్రభు సత్యం. ఆయన జీవితాన్ని మనం అనుసరించి నడిచినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. సత్యమును అనుసరించి నడుచుట. దీని కొరకై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అనే మాట తెస్సలోనికే పత్రికలో రాయబడింది. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం పొందిన వారంగా ఉండాలి. ఇవంతా ఒక రోజుతో వచ్చేది కాదు, కానీ మనము ఇది దినదినము మన జీవితంలో మనం అభ్యాసం చేసుకుంటూ మనం వచ్చినప్పుడు ఆయన అనుసరించి ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం ఫాలో కావడం, అనుసరించి నడవడం, సత్యాన్ని అనుసరించడం అనగా యేసు ప్రభువును అనుసరించడం. ఎలాగ అనుసరించాలి అంటే ప్రతి విషయంలో ఆయన మన వలనే శోధించబడినప్పటికీ ప్రతి విషయంలో ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడి, బాధ పెట్టబడి, తను బెదిరించు వారికి చేయలేదు, కానీ న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కనుక ఆ విధంగా మనము ఆయన యొక్క మాదిరిని, ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ పోయినప్పుడు మనం యథార్థవంతులుగా ఉంటాం, సత్యమును అనుసరించే వారంగా ఉంటాం. మూడవదిగా ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి జీవితం. ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి జీవితం మన దృష్టికి అనుకూలమైంది కాదు, లేదా ఇతరుల దృష్టికి అనుకూలమైంది కాదు. చాలాసార్లు ఇతరులను సంతోషపెట్టడానికి మనం కొన్నిసార్లు కొన్ని చేస్తూ ఉంటాం, కానీ అవి దేవుడు మెచ్చుకోడు. ఇతరులు కష్టమైన ఏదైనా దేవుని సంతోషపెట్టేటటువంటి జీవితమే, దేవునికి అనుకూలమైనటువంటి జీవితమే మనకు శ్రేయస్కరమైనటువంటి జీవితం. అలాగ మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనం ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. కనుక హిజ్కియా ఆయన ప్రార్థన చేశాడు, యథార్థవంతుడనై యథార్థ హృదయంతో ఎలాగా నీ సన్నిధిలో జీవించానో, సత్యమును అనుసరించి ఏ విధంగా ప్రవర్తించానో, నిన్ను అనుసరించి ఏ విధంగా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆయన ఆయుష్ పెంచబడింది. నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని. చూడండి, కన్నీటితో ప్రార్థన, హృదయంలో బాధ వచ్చింది, వేదన వచ్చింది, దాని కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ఆయుష్ పెంచడం వల్ల, ఆయన ఆయుష్ పెరగడం వల్ల ఏమైంది చూడండి అంటే, ఆయన ఆయుష్ పెరగడం వల్ల ఆయనకు కుమారుడు జన్మించాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? మనష్షే. హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. 12 వాడై 12 రాజ్యానికి వచ్చాడు. అంటే ఆయన వయసు 12 సంవత్సరాలు. అంటే ఆయన హిజ్కియాకు ఆయుష్ పెంచబడిన తర్వాతనే పుట్టాడు. హిజ్కియాకు ఆయుష్ ఎంత? 15 సంవత్సరాలు పెంచబడింది. హిజ్కియా ఆయుష్ పెంచబడిన తర్వాత మనష్షే రాజ్యానికి వచ్చేసరికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. దేవుని యొక్క వాగ్దానం కూడా నెరవేరుతూ వచ్చింది. దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు, ఈ సింహాసనం మీద నీ సంతతి వాళ్ళలో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. కనుక
ఒకవేళ హిజ్కియా అప్పుడే మరణమైతే అప్పుడు ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆయన ఆయుష్ పెంచబడింది. మనషే వచ్చాడు. మనషే 12 సంవత్సరాలకి సింహాసనాన్ని అధిష్ఠించాడు. కనుక ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన తన సంకల్పములు, తన వాగ్దానముల గురించి కూడా దేవుడు ఆలోచించేవాడుగా ఉంటాడు. ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఏ రకంగా అయినా సరే ఏదో ఒక విధంగా దేవుడు తన వాగ్దానాన్ని గురించి ఆయన ఆలోచించి దాన్ని నెరవేర్చేవాడు. వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని ఆయుష్ పెంచి కుమారునిచ్చి తన వాగ్దానము నెరవేర్చబడింది. చూడండి ఎంత అద్భుతకరమైనటువంటి ఆయన సంకల్పములు ఎంతో ఉన్నతమైనవి. కనుక మనం కూడా మన జీవితాన్ని పరీక్షించుకొని మనం యథార్థమైనటువంటి జీవితం, సత్యమును అనుసరించినటువంటి జీవితం, ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పగలిగే స్థాయికి మనం వచ్చినట్లుగా, మన జీవితం మార్చబడినట్లుగా మనం దేవుని సన్నిధిలో మనం అప్పగించుకొని ప్రార్థనలో ఏకీవించును గాక. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దామండి. సంతోష్ కుమారునికి కుమారునికి జ్వరం వస్తుంది. ఇంకా ఎవరైనా చెప్పండి, ఏమైనా సమస్యలు ఉంటాయి. సరే, రాహాయలకు వాళ్ళ నాయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. సురేష్ కొరకు, ఇంకా ఏమైనా ఆయేష, చిన్న పాప ఆయేష కొరకు, ఇక ఎఫ్రాయిం ఆయన ఆరోగ్యం కొరకు, ప్రశాంత్ ఆయన ఆరోగ్యం కొరకు, ఇంకా ఎవరైనా మీకు జ్ఞాపకం వస్తే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. సండే స్కూల్ నిర్మాణం కూడా జరుగుతుంది, దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా మందిరం యొక్క అవసర లెక్కలన్నీ కూడా తీర్చబడినట్లుగా ప్రార్థన చేయండి. ఇక మందిరము సరిహద్దులు విశాలపరచబడినట్లుగా, అనేకులు మందిరానికి ఆకర్షించబడినట్లుగా, అనేక ఆత్మలు రక్షణ పొంది మందిరంలో చేర్చబడినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా ఏదైనా దేవుడు మీ హృదయంలో భారం ఉంచితే దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రారంభించండి.